హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తాళి తీసుకునడానికి అలకే వెళ్తుంది కదా. ఒక్కసారిగా తాళి తీసుకుంటున్న సమయంలో ఇక ఉరుములు మెరుపులు అన్నపూర్ణాదేవి ఒక్కసారిగా ఆగ్రహానికి బలవుతుంది. అలక్య ఆ మంటలలో తన తాళి కాలినట్టుగా ఒక్కసారిగా తన కళ్ళలో కనబడుతుండగా గుడి దగ్గర ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ అలక్య కీకలు విని ఏమో జరుగుతుంది, ఉరుములు మెరుపులు పడుతున్నట్టునే అని చెప్పేసి విధంగా వచ్చిన భక్తులందరూ అంటూ ఉండగా అప్పుడు వెంటనే వేదవతి విధంగా అంటుంది, అవని భక్తురాలు, ఆ అమ్మవారి భక్తురాలు, నాలాగనే ఇక ప్రతి ఒక్క పూజ తను శ్రద్ధగా చేస్తుంది. అలాంటి భక్తురాలికి అన్యాయం జరుగుతుంటే ఆ అమ్మవారు ఇక ప్రణయ తాండవం చేస్తుందని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఇక నువ్వు ఆపుతావా వేదవతి గారు? ప్రణయ తాండవం లేదు, ఏం లేదు, ఎలాగైనా పెళ్ళి జరుగుతుంది. అవని మెడలో తాళి శ్రీకర్ అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అమ్మవారు ఆగ్రహానికి అలక్య బలవుతూ ఇక కోపంతో విరుచుకపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక తనని ఒక్కసారిగా అమ్మవారి కళ్ళల్లో మంటలు మెరుపులు చూసి అలక్య కంగు తింటుంది, షాక్లో ఉండిపోతుంది. ఈలోపు అలక్య తాళి తీసుకోకుండానే తాళి కాలిపోతుంది కదా. అలక్య అరుపులకు అందరు కలిసి బయటకు వస్తారు కదా. ఏం జరిగిందమ్మా అని చెప్పేసి రుద్రాని అలక్యని అడుగుతుండగా, ఏం లేదమ్మా, తాళి తాళి అది తాళి ఏమైంది అని చెప్పేసి అంటుండగా, తాళి కాలిపోయిందమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, పంతులు గారు ఇది అరిష్టం కదమ్మా, అలా జరగకూడదే అని చెప్పేసి అంటుండగా, ఈ తాళి పోతే ఇంకో తాళి చేయించనమ్మా, సరే ముహూర్తానికి టైం అవుతుంది, లోపలికి పద అని చెప్పేసి ఈ విధంగా అలక్యను రుద్రాన్ని లోపలి తీసుకొస్తుంది కదా. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత ఇక అలక్య మనసు ఏదో తెలియని భయం చుట్టుకుంటుంది. అవని మెడలో తాళి తీస్తుంది కదా, చూసి ఇంకా తాళి తీయలేదా శ్రీకర్ అని చెప్పేసి అడుగుతుండగా, అంటే బయట ఉరుములు మెరుపుల వల్ల కంగారులో తాళి తీయలేదు అని చెప్పేసి ఈ విధంగా అవని నచ్చ చెప్తూ ఉంటుంది. అందుకే ఆగిపోయారు, కానీ ఇప్పుడు తీస్తాడు అలక్య. బావా తాళి తీ అని చెప్పేసి అవని అంటుండగా, నా వల్ల కాదు అవని, బావ నా మీద ఒట్టే అని చెప్పేసి శ్రీకర్ చెయ్యి తల మీద పెట్టుకుంటుంది. శ్రీకర్ ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా అవని మెడలో తాళి తీ అని చెప్పేసి రుద్రాని అంటూ ఉండగా ఏం చేయలేని పరిస్థితి. సుజాత కూడా బాధపడుతుండగా మరోవైపు వేదవతి ఏడుస్తూ ఉంటుంది. బావ త్వరగా తీ బావ అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. కానీ అలక్య మాత్రం అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేని పరిస్థితిలో శ్రీకర్ అవని మెడలో తాళి తీస్తున్న సమయంలో ఆగు శ్రీకర్ అని చెప్పేసి అలక్య అంటుంది. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు. అవని మెడలో తాళి తీయడానికి వీల్లేదని చెప్పేసి అలక్య మాటలు విన్న రుద్రాని ఏంటే పిచ్చి పట్టిందని చెప్పేసి విధంగా అంటుంది. అవునమ్మా, అవని మెడలో తాళి తీయడానికి వీల్లేదు, అది నేను తీసుకున్న నిన్నే అమ్మ అని చెప్పేసి అలక్య అంటుంది. అదేంటే ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇప్పటిదాకా పెళ్లి జరగకుండా ఈ గుడి తలుపులు మూయించిన నేను ఈరోజు మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందని గుడి తలుపులు తెరిపించి వీళ్ళందరి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. అందుకనే ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని చెప్పేసి ఈ విధంగా రుద్ర అని అలక్యకు చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను శ్రీకర్ని పెళ్లి చేసుకోను, వాళ్ళిద్దరిని వీడగొట్టలేను అని చెప్పేసి ఈ విధంగా అలక్య మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి పిచ్చి పట్టిందా నీకు? ఎన్ని రోజుల దాకా శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇలా ఆలోచించిన నువ్వు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి అని చెప్పేసి నిహారిక అడుగుతుండగా, అవును నాకు పిచ్చి పట్టింది, శ్రీకర్ అని పిచ్చి పట్టింది, కానీ ఈరోజు ఈ క్షణం ఈ నిమిషం ఆ పిచ్చి పోయేలా ఆ దేవుడు నాకు కళ్ళారా చూపించాడు. నేను శ్రీకర్ని పెళ్లి చేసుకోలేనని చెప్పేసి ఇక అలక్య మాటలు విని నిహారిక కూడా షాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావే? ఎన్ని రోజులు శ్రీకర్ కావాలని చెప్పేసి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్న నువ్వు హఠాత్తుగా పెళ్ళి వద్దని శ్రీకర్ వద్దని చెప్పేసి ఎలా అంటున్నావని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది.
నేను ఒకటి చెప్తున్నానమ్మా, నాకు శ్రీకర్తో పెళ్ళి వద్దు, అవని మెడలో తాళి తీయడానికి వీలేదు అని చెప్పేసి అంటుండగా, అసలు ఏంటి అలిక్య ఇలాంటి పిచ్చి మాటలు నిర్ణయించుకుంటున్నావు? ఎలా అయితేంది, అవని తాళి తీస్తుంది, నువ్వు శ్రీకర్ని హ్యాపీగా పెళ్లి చేసుకొని మా ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పేసి అంటుండగా, వద్దు, అవని అమ్మవారితో స్వరూపమైన అన్నపూర్ణదేవి అని చెప్పేసి ఈ మాట చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు నేను తాళి కోసమని చెట్టు దగ్గరికి వెళ్ళాను కదా, ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వచ్చాయి కదా, ఆ ఉరుములు మెరుపులలో సాక్షాత్తు అమ్మవారినే చూశాను. ఆ అమ్మవారి రూపంలో ఇక అవని రూపం కనపడింది. అప్పుడు అర్థమైంది, అసలు ఆ అమ్మవారే ఇక అవని రూపంలో నాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాంటప్పుడు నేను అవని మెడలో తాళి తీయలేను, తీసి నేను ఇంకా పాపాన్ని చుట్టుముట్టుకోలేను. అలాంటి తప్పు ఇక నేను జన్మలో చేయలేను. నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, కానీ అవని మెడలో తాళి తీయడానికి వీలేదని చెప్పేసి అలక్య మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. నేను చెప్పాను కదా, అవని అమ్మవారి భక్తురాలు. అలాంటి భక్తురాలికి అన్యాయం జరుగుతుంటే ఆ అన్నపూర్ణాదేవి ఊరుకోలేదు. ఇక అఖండ రూపంతో, ఉగ్ర రూపంతో తాండవమాడుతుందని చెప్పాను కదా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అవును, ఆ ఉగ్ర రూపాన్ని ఇప్పుడు నేను కళ్ళ కట్టినట్టు చూశాను. ఆ కళ్ళ ముంగట నాకు తాండవమాడుతూ ఉంది. అవని, నన్ను క్షమించు అవని, మిమ్మల్ని విడగొట్టాలని నేను ఏదో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశాను. అసలు శ్రీకర్ నీ వాడే, నీ భర్తే అని చెప్పేసి వాళ్ళిద్దరి చెయ్యి ఒకరికొకరు పెట్టిన తర్వాత రుద్రాని అలక్కి మాటలు విని షాక్ అయిపోతుంది. అసలు ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నేను చెప్పాను కదా, ఒక్కసారి చెప్తే నీకు వినబడట్లేదా? శ్రీకర్ని నేను పెళ్లి చేసుకోలేను, అంతే. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు ఎవరు సమాధానం చెప్పకండి అని చెప్పేసి అలక్య అంటుంది. నన్ను క్షమించు అవని, ఇక మిమ్మల్ని విడగొట్టే ఎప్పటికీ ఇలాంటి ఆలోచన చేయను. శ్రీకర్ నీవాడు, నేను ఏదో తెలిసి తెలియక మిమ్మల్ని విడగొట్టాలని ప్లాన్ చేశాను, కానీ ఆ దేవుడు ఈరోజు నాకు కళ్ళు తెరిపించాడు. మిమ్మల్ని విడగొట్టే పాపం నేను ఎప్పటికీ చేయలేను. శ్రీకర్, నిన్ను ఇబ్బంది పెట్టి అవని నిన్ను దూరం చేయాలనుకున్నాను. ఈరోజు ఆ సాక్షాత్తు ఆ అమ్మవారి నాకు కళ్ళకెదురుగా వచ్చి ఈరోజు తన రూపాన్ని అవని రూపంలో చూశాను. ఇక మిమ్మల్ని విడగొట్టే ఆలోచన కూడా చేయను నేను అని చెప్పేసి రుద్రాన్ని తీసుకొని అలక్కి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, అసలు నీకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి బయటికి అనుకుంటుండగా, అవునమ్మా, నాకు పిచ్చి పట్టింది. ఆ పిచ్చి ఏంటో తెలుసా? ఆ అవని అమ్మవారి రూపంలో కనబడ్డ చూసినవా, అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. ఇక ఎవరి జీవితాలలో వెళ్ళనని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా అవని కాపురాన్ని నేను కూల్చాలని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల నేను కళ్ళు తెరిచాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఈలోపు ఇక నిహారిక కృష్ణ మాత్రం ఇలా హ్యాండ్ ఇచ్చిందేంది ఆలక్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోవైపు సుజాత, వేదవతి, ప్రసాదరావు మాత్రం సంతోషపడుతూ, నా ఇంటి కోడలు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తుంది. అమ్మ అన్నపూర్ణదేవి, నిన్ను నమ్మినందుకు నన్ను మోసం చేయలేదు. నా కోడల్ని కూడా, నా మేన కోడల్ని కూడా నాకు దూరం కాకుండా చేశావని చెప్పేసి మొక్కుతూ ఉండగా, ఇది కావాలని అవని ఏదో ఒకటి చేసిందని చెప్పేసి నిహారిక అంటుండగా, నోరు మూస్తావా నిహారిక అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వేదవతి. అది కాదత్తయ్య, నువ్వు చేయబట్టే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది, ఇక నువ్వు నోర్మి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఇక పెళ్ళి ఆగినందుకు శ్రీకర్ అవళ్ళు సంతోషపడుతూ ఒకరికొకరు హక్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు అందరు కలిసి ఇంటికి వెళ్తారు కదా. ఇంటి దగ్గరున్న వసంత, ఇక పెద్దరాజు అందరూ కలిసి పెళ్ళని చెప్పేసి అనుకుంటుండగా, ఈలోపు మళ్ళీ అవనితో శ్రీకర్ మళ్ళీ ఇంట్లో కుడికాళ్ళు లోపలి పెట్టి వస్తూ ఉండగా శ్రీకర్ అవరిని చూసి ఒక్కసారిగా ఇక వసంత, లావణ్య, పెద్దరాజు అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఫుల్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.